నేను ఒకటే అడుగుతున్నా సూటిగా రేవంత్ రెడ్డి గారిని, అసలు గద్దరన్న మీద కాల్పులు జరిపింది ఎవలే చెప్పు? గద్దరన్న మీద కాల్పులు జరిపింది ఎవరు? నీ గురువులు చంద్రబాబు నాయుడు గారు కదా, నీకు అత్యంత ఇష్టమైన వాడు. ఆయనకి ఏదంటే అది చేస్తావు, ఆఖరికి బూట్లు కూడా పాలిష్ చేస్తావు. ఆ ఫోటోలు కూడా పేపర్లలో వచ్చినాయి, నేను అనడం కాదు దయచేసి. నీకు అత్యంత ఇష్టమైన వాడు. అట్లాంటి వ్యక్తే కదా చంద్రబాబు నాయుడు నీ గురువు గారు గద్దర్ మీద తుపాకి పెట్టి తూటాలు తీస్తే ఆయన శిష్యుడేమో అంటారు చూడు, చెట్టు ఒకటైతే విత్తు ఒకటే. ఈయననేమో తెలంగాణ ఉద్యమంలో అదే చంద్రబాబు నాయుడిని మేము తెలంగాణ వాదులం రానియమంటే తుపాకి తీసుకొని వచ్చి మా సొండని కాల్చి పడేస్తా, ఎవడడ్డం పడతారా? మేము అయ్యోని వాను అవ్వోని వాని మేము పాటలు పాడుతుంటే కాల్ చేస్తా అని చెప్పేసి ఈయన తుపాకి పట్టుకొని బయలుదేరినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అందుకే ఎట్లా అనిపిస్తుంది అంటే ఆయన మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగానే ఇలా ఉన్నది. గద్దరన్న ఆశయాలు కానీ గద్దరన్న గురించి ఏ ఒక్కటన్నా నీకు తెలుసా అని మేము అడుగుతా ఉన్నాం దయచేసి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ లేనోడు కదా. ఎన్నడన్నా గద్దర్తో నువ్వేమన్నా వేదిక పంచుకున్నావా? గద్దర్తోనే జెండా బట్టి నడిచినవా? గద్దర్తోనే ఎక్కడన్నా ఏ తెలంగాణ ధూమ్ధాములన్నా కానీ ఏ వేదిక మీద కానీ వచ్చి నువ్వు కనబడినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడన్నా నువ్వు కనబడ్డావా? నువ్వు చెప్పు, ఎక్కడన్నా నీ పాత్ర ఉందా? ఇలా సడన్గా వచ్చేసేసి మొత్తం ఈ ప్రపంచమంతా మాతోనే నడిచిపోతూ ఉన్నది. గద్దరన్న ఆశయాలకు విత్తనాలు నేనే, ఇంకా నయమైంది గద్దర్ పేరు నేనే పెట్టినని చెప్పలే, ఇంకా అది ఒకటి మిగిలిపోయింది బాంచం మలతాపకి. అది కూడా నాకు భయం వేసింది, ఇది కూడా అనేత్తడేమని భయం అయిపోయింది. వాస్తవంగా నాకు బాధ అనిపిస్తూ ఉన్నది. నేను ఆ గద్దరన్న భార్య విమలక్క కింద కూర్చున్నది, నేను నిజంగా చెప్తున్నా చాలా బాధ అనిపించినది. చెయ్యి పట్టుకొని ఇట్లా గుంజుకొని వచ్చి మీదకి వచ్చి ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెడితే నేను అనుకుంటా పైలోకంలో ఉన్నటువంటి గద్దరన్న ఆత్మ ఎంత ఘోషించిందో అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఆకాశం అంతా ఎత్తులో ఉన్నాడు గద్దరన్న, ప్రజల గుండెల్లో కానీ ప్రజల ఆశయాల్లో కానీ ఆకాశం అంతా ఎత్తులో ఉంటే మళ్ళీ పాతాళానికి తీసుకుపోతున్నట్టు అనిపిస్తుంది. మా అక్కని ఇట్లా విమలక చేయి పట్టుకొని వచ్చి కూర్చుని మీద కూర్చుని అసలు నవ్వుకుంటా ఉన్నారే. మీదే కదా గద్దరన్న కొట్లాడింది, ఎవరి కాంగ్రెస్ ఓడో నీ కపటనీతి తెలిసిపోయే కాంగ్రెస్ ఓడో అని చెప్పేసి ఇందిరాగాంధీ మీదనే కదా తన జీవితం అంతా. నేను అడుగుతున్న 75 సంవత్సరాలలో ఒక 60 సంవత్సరాలు కాంగ్రెస్తోనే యుద్ధం చేసిండు గద్దరన్న. ఎమర్జెన్సీ కాలానికి వ్యతిరేకంగా అజ్ఞాతంలో గడిపిండు కదా. ఇగో ఇది కూడా అజ్ఞాతంలో ఉన్నప్పుడు గద్దరన్న అజ్ఞాత కవిత. దీనిలో మొత్తం ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ మీద, కాంగ్రెస్ మీద, చెన్నారెడ్డి మీద, అందరి మీద రాసుకున్నటువంటి కవిత్వం ఉంటుంది, పాటలు ఉంటాయి. వాళ్ళు చివరికి ఒక మాట నేను ఎందుకు మీతో ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, గద్దరన్నను వాస్తవంగా నేను నిజం చెప్తా ఉన్నా, గద్దరన్నను పానంతో చంపింది కాంగ్రెస్. చచ్చిపోయినాక ఆయన ఆశయాన్ని చంపుతుంది అది కూడా మళ్ళీ కాంగ్రెసే. ఎంత బాధాకరమైన విషయం అంటే తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు మేము గద్దరన్నను కంటికి రెప్పలాగా మేము కాపాడుకున్నాం. నేనే కదా 2006లో బలివిడత ఉద్యమంలో లలిత కళ తోరణాన్ని తీసుకొచ్చి ధూమ్ధాములు చేసి అక్కడి నుంచి కరీంనగర్ తీసుకొని పోయి, అక్కడి నుంచి జగిత్యాల తీసుకొని పోయి, అక్కడి నుంచి సిద్దిపేట తీసుకొని పోయి, అక్కడి నుంచి జడ్చర్ల తీసుకొని పోయి నేనే అన్నెంబడి నేనే కదా ట్రావెల్ చేసినోని. అన్నెంబడి మేమే ఆయన జీబులో కూర్చొని ఆడి అలిసొస్తే కాళ్ళు నొస్తున్నాయిరా అంటే ఆయన కాలు తీసుకొని మా తొడలు మా కాళ్ళ మీద పెట్టుకొని జంతుబాం రాసిన వాళ్ళు మేం కదా. గద్దరన్న ఆడి పాడి అలిసిపోతే నీళ్ళు ఇచ్చింది మేం కదా. గద్దరన్న నడురా ఇక్కడికి పోదామని అంటే గద్దరన్నతో నడక నడిపించినాము మేమే కదా. ఆయన ఎట్లా కాపాడుకున్నాం మేము? ఆయన కీర్తి ఎంత గొప్పగా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని చెప్పేసి కాలానికి ఎదురు నడిచినటువంటి గద్దరన్నను ఇలా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మలిచినవే. ఇంత బాధాకరమైన విషయం. నిన్న ఎవరన్నా అక్కడ కనబడ్డారా? ఎవరన్నా పోయిరా? మాలాంటి ఏ ఒక్కలన్నా కనీసం నీ జయంతి ఉత్సవాలలో కనీసం ఎవరన్నా వెనక ఇట్లా కనబడ్డారా? మీరే చెప్పండి. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒలకబోస్తా ఉన్నారు ప్రేమలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమంటా చూడు, మామూలుగా లేదు. నాకు వాడు తుపాకి రాముడు ఉంటాడు వెనకట, రేవంత్ రెడ్డి మాటలు వింటే వాడు వెనకట తుపాకి రాముడు ఉంటాడు. మహారాజా ఇక నా పెళ్లికి మహామహులు వచ్చారు మహారాజా, చెరువులో బుయ్యం పోసిన తూముల మంట పెట్టిన మహారాజా, అన్నం తుక్కపెక్క ఉడికిందిరు మహారాజా, చింతాకులు తుమ్మాకులు తీసుకొచ్చి ఇత్తారాకులు ఉట్టి ఇద్దరికొక మెతుకు పెడతా ఉంటే అబ్బా 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 అనుకుంటా తింటా ఉంటే దందెల్లాంటి మొలదారాలు పుట్ట దిగిపోయినాయి మహారాజా అని చెప్తా ఉంటారు. చెప్తున్నాడు గద్దరన్న గురించి అక్కడికి వచ్చి. ఇక చెప్పాడు. నాకు చాలా బాధాకరమైన విషయం చెప్తా ఉన్నా, నిజంగా చెప్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం అంతా కూడా గద్దరన్న కాంగ్రెస్ మీద పాటలు పాడిండు కదా. మేమే కదా వామ్మ ఓసనియం అని మా సందీప్ లాంటి వాళ్ళు మా పిల్లలు మేము పాడుతూ ఉంటే మాతోనే ఉన్నాడు కదా, మాతోనే ఉన్నాడు. అరే పాటలు పాడిండి ఇడిచిపెట్టేదిలా లేదురా అని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజున కూడా ఆయన పాటలు గీటలు అవన్నీ వేసుకునేట్టు బ్రహ్మాండంగా మనం చేసుకున్నాం కదా. అక్కడ దాకా ఆయన చరిత్రను కాపాడుకుంటూ వచ్చినాం. అబ్బా ఈ కాలంలో కూడా
తల్లికోడిలాగా పిల్లల్ని వేసుకొని తెలంగాణ ఉద్యమంలో రాత్రనక పగలనక అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని చెప్పేసి పాటలు పాడినటువంటి గద్దరన్న చరిత్ర మేము కాపాడుకుంటే ఎవరి చిట్టి తలిగిందో ఏమో, ఎట్లా మాయల పడేసిరో ఏమో, గద్దరన్నను మాత్రం వలలో వేసిరు. నిజంగా చెప్తున్నా, చాలా బాధ అనిపించిందే. అరే ఆయనకు తూటాలు ఉన్నాయి, లోపల తూటాలు ఉన్నాయి, తుపాకీ తూటాలు ఉన్నాయి. మనిషికి షుగరు ఎప్పుడు ఇన్సులిన్ ఇచ్చుకుంటా ఉంటాడు, ఇట్లా ఎప్పుడు ఇన్సులిన్ ఇచ్చుకుంటా ఉంటాడు. అరే అట్లాంటి ఒక వ్యక్తిని రాహుల్ గాంధీ జూడో యాత్ర రాతే తీసుకొని పోయిరు. పాపం నిజంగా చెప్తున్నా, మహానుభావుడు గద్దరన్న కళ్ళకాప్తం తెలియనోడే, పసిపిల్ల మనస్తత్వం. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో అంత నీతిగల్ల మనిషి, నిజాయితీ గల్ల మనిషి, ఒక మనిషి అంటే ఎట్లా ఉండాలంటే గద్దరన్నలాగా ఉండాలి. ఏ చెడు అలవాటు లేనటువంటి వ్యక్తి. నేను చాలామంది కళాకారులను చూసినాం మేము, నా 40 సంవత్సరాల జీవితంలో కూడా అనేక మంది కళాకారులను చూసిన, ఏ ఒక్కటి కూడా చెడు అలవాటు లేనటువంటి ఒక వ్యక్తి గద్దరన్న. రమ్మనగానే పాపం పెద్ద మనిషి ఆయనతో పాయే పోగానే ఆడపోయిన ఒక వాడిని పట్టుకొచ్చారు. అరే నీ అమ్మ మీ అమ్మమ్మతో కొట్లాడారు, నాన్న మీ నాయనమ్మతో కొట్లాడిండు. అసలు మీ రక్తం అంటేనే మరకలు గద్దరన్నకు, మీ వాసన అంటేనే చెడు వాసన, మీ కాంగ్రెస్ వాసన. ఎందుకంటే నీ 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 నాయనమ్మతో కొట్లాడిండు, మీ కాంగ్రెస్ పార్టీ మీద పాటలు పాడిండు. అసొంటోని తీసుకుపోయి దెబ్బ పోయినా ఆయన ఇక నేనేం చెప్పాలి చెప్పు. టక్కన ఆయన రాహుల్ గాంధీతో ముద్దు పెట్టించారు, ఫోటో పెట్టి ఫ్రంట్ పేజ్లో వేసారు. అది ఏదో నేను తప్పనట్లేదు, సరే పెద్ద మనిషి చేసినాడు అనుకుందాం, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే గద్దరన్న చరిత్ర ముందు, గద్దరన్న ఆశయాల ముందు అది పెద్దగా పట్టించుకోలే. అప్పటి పాపం అనారోగ్యంగా తయారైపోయాడు, నడుస్తూ ఉన్నాడు, చూసుకుంటలేడు. చివరికి బట్టిగారు పాదయాత్ర చేసిండు. దయచేసి మీకు తెలవాలని చెప్తా ఉన్నా, బట్టిగారు పాదయాత్ర చేసిండు. బట్టిగారు పాదయాత్ర చేస్తే మళ్ళీ పట్టుకొని పోయిన గద్దరన్న. నేను ఒక రోజు కలిసినప్పుడు చెప్పిన, అన్న నువ్వు దయచేసి తిరగకన్నా, ఆరోగ్యం బాగలేదు, కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తా ఉన్నారు. అంటే నాకేమవుతుందిరా, నేను పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలాన్ని రా నేను అని చెప్పిండు.